అంటే చంద్రగిరిలో ఈ ఓటింగ్స్ వల్ల ఇబ్బంది వస్తుంది, కేసులు పెట్టుకుంటున్నారు. జనరల్గా అధికార పార్టీ ఉన్నప్పుడు ఎక్కువ అవకాశాలు అధికార పార్టీకి ఉంటాయి. ఓటింగ్ల వల్ల పల్లెల్లో గొడవలు అవుతున్నాయన్నప్పుడు సుమారు 3.5 సంవత్సరం పాటు అవి కూడా కాన్స్టిట్యూన్సీలో పార్టీలకు అతీతంగా బ్యాన్ చేసి చిన్న గొడవ కూడా ఎక్కడ రాకుండా చేయడం జరిగింది. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కానీ ఎవరిని కూడా ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదన్న విషయాన్ని కూడా మీ ద్వారా నేను గట్టిగా తెలియజేసుకుంటున్నా. చివరికి అంతదాకా ఎందుకే, చంద్రబాబు నాయుడు గారు రాయల చెరువు కట్టు తెగిందన్నప్పుడు చంద్రగిరికి వచ్చినప్పుడు, రాయల చెరువుకి వచ్చినప్పుడు అతను నమస్కరించి గౌరవించానే తప్ప నేను ఎప్పుడు కూడా అగౌరవపరిచేలా వ్యవహరించలేదని కూడా చెప్తున్నా. లోకేష్ గారు చంద్రగిరిలో 6 రోజులు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో కూడా చిన్న ఇబ్బంది వచ్చిన లోకేష్ గారు గుండె మీద చేసుకొని చెప్పండి గౌరవంగా హుందాగా వ్యవహరించిన వ్యక్తిని నేను అనే ధైర్యంగా కూడా చెప్తున్నా. భువనేశ్వరమ్మ గారు 3 రోజులు చంద్రగిరిలో ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు 3 రోజులు డిఎస్పీ గారితో అఫీసర్గా పెట్టి పైలట్ ఇచ్చి అవి కాన్స్టిట్యూన్సీలో ఉన్నంతకాలం గౌరవంగా చూసుకోమని చెప్పినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా చంద్రగిరి నియోజకవర్గంలో కులం అనేదో పార్టీ అనేది నేను ఏ రోజు కూడా చూడలేదనడానికి మీరు కూడా సాక్ష్యం. కమ్మ అనో, రెడ్డి అనో, బలిజ అనో, ఇంకో క్యాస్ట్ అనో ఏ రోజు కూడా నేను చూడలేదు నాకు గుర్తున్న మేరకు. తుడా చైర్మన్గా నేను 4.5 సంవత్సరాలు ఉంటే 4.5 సంవత్సరం సూర్యదేవర హరికృష్ణ గారు ఒక కమ్మ 4.5 సంవత్సరం అతను వీసీగా ఉన్నాడని విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ విప్గా నేనుంటే భాస్కర్ నాయుడు గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ అనేక మంది కమ్మా కమ్యూనిటీ చెందిన వాళ్ళే డైరెక్ట్గా నాకు బోయస్టులుగానే ఉన్నారని విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. అదే చంద్రగిరి నియోజకవర్గం డిఎల్డిఓ నుంచి ఎంపీడీఓల వరకు సుశీలమ్మ గారి దగ్గర నుంచి కమ్మా కమ్యూనిటీని నేను ఎక్కడ కూడా తక్కువ చేసి చూడలేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఎవరికైనా బిల్లులు రావాల్సి ఉంటే ఇబ్బందులు ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసిన వ్యక్తికి ఇబ్బంది కలగకూడదని వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం నా మనసావాస కర్మన కూడా నేను చేశాను. 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా పార్టీని చూసో, కులాన్ని చూసో, వర్గాన్ని చూసో నేను పరిపాలన చెయ్యలేదని కూడా తెలియజేస్తున్నా. అందరిని సగౌరవంగా గుర్తింపించా, గౌరవించా. అది బలహీనత కాదు. ఈరోజు మా వాళ్ళు అంటున్నారు, నువ్వు చేసిన తప్పు వల్లే ఆ రోజు అధికారం ఉన్నప్పుడు నువ్వు అందరిని కలుపుకొని పోవడం వల్లే ఈరోజు వాళ్ళు మా మీదకి దాడులకు వస్తున్నారు, గొడవలు చేస్తున్నారని మా వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీరు ఆ రోజు అధికారం ఈరోజు చేసిన దాంట్లో నువ్వు 25% అధికారాన్ని ఉపయోగించుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఒకరు మాట్లాడుంటారా అని అడుగుతున్నారు. నిజంగా కూడా ఆ రోజు నేను ప్రజాస్వామ్యబద్ధంగా పోవడం, హుందాగా పోవడం, అందరిని సమదృష్టితో చూడాలి. శాసనసభ్యుడు అంటే అందరికీ నేను శాసనసభ్యుడిని, అందరిని గౌరవించాలని గౌరవించడం చేతగాని తన బలహీనత కూడా కాదని కూడా తెలియజేస్తున్నా. మీ ద్వారా నానిగారిని అడుగుతుంటే నానిగారు చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ అనే వాళ్ళని ముసుగులేసి కొట్టమంటున్నారు. ముసుగులేసి కొడుతున్నారు, వీళ్ళు ముసుగులేసుకొచ్చి కొడుతున్నారు. అది మరీ ఇక్కడ లేనటువంటి సంస్కృతి. అది ఆ చెంటి అనే అతన్ని పాకాల్లో ముసుగులేసిపోయి కత్తులతో పొడిచారు. బుచ్చిరెడ్డి గారు కొడుకుని అవినాశినే చేతి మీదంతా ముసుగులేసిపోయి కొట్టారు. నేను వంశీ అనే అతన్ని ముసుగులేసిపోయి చిట్టేశ్వరలో కొట్టారు. ఆ రోజు చిన్నగట్టుకులు ఇర్సాద్ అనే అతన్ని ముసుగేసుకుపోయి కొట్టారు. ఇదేం సంస్కృతో నాకు అర్థం కానుంది. ముసుగులేసిపోయి ముసుగులు లేసుకొని పోయి దిగడం, కొట్టడం, కత్తులతో పొడవడం, వచ్చేయడం. దీనిలో మీరు సాధించేదేంది? ఆ కుటుంబం ఎంత భయపడుతుంది, ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. నేను ఎప్పుడైనా నేను ఆ విధంగా కొట్టానో చెప్పండి. ముసుగులేసుకొని పోయి కొడుతున్నా. మన పూల వ్యాపారస్తుడు ఉంటే ఆ పూల వ్యాపారాన్ని అంతా కూడా ధ్వంసం చేయడం జరిగింది పాకాలు. నేను డాబా ఒకటి ప్రవీణ నేతనుంటే జేసీబీ తీసుకెళ్లి డాబా కొట్టేశారు. అరే అతను కడుపు కొడితే అట్లా మనకు అర్థం కాకుండా ఉంది. ఎవరైనా కడుపు కొడతారా? ఈరోజు మీకు చెప్తున్నా, మేము ముందర
బహిరంగంగా చెప్తున్నా. అదే నాని గారిని అడుగుతున్నా, 5 సంవత్సరాలు నీకు 2 క్వారీలు ఉన్నాయి, ఒక క్వారీ అయినా ఒక గంట అయినా నీకు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మూయలేదు? ఈ 2 క్వారీలు సజావుగా 5 సంవత్సరాలు జరిగాయంటే మేము సహకరించాం కాబట్టే కదా నీకు జరిగాయి. మేము సహకరించకుండా ఉన్నట్లయితే నీ క్వారీలు జరుగుంటాయని అడుగుతున్నా. పెద్దిరెడ్డి గారి కాడ నుంచి నా వరకు. ఈరోజు మీ ముందర చెప్తున్నా నాని గారు, నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కూడా కాదు. ఇక్కడ మీ అందరూ కూడా తెలుసు. ఇలా తప్పనిసరి పరిస్థితులు చెప్పాల్సి వస్తుంది. తన రాజకీయ ఎదుగుదల కోసం తన క్యారెక్టర్ పైన, తన నాయకత్వం పైన, తనకున్న క్యాలిబర్ పైన, తనకున్నటువంటి క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పైన, డెవలప్మెంట్ పైన నాయకుడిగా ఎదగాలి. ఒక మనిషిని విలన్గా చూపించు, ఒక రకమైనటువంటి అభద్రతను క్రియేట్ చేసో, విధ్వంసాన్ని క్రియేట్ చేసో, ఎవరితో పోరాటం చేస్తున్నానో, ఎవరితో నేను ఉద్యమం చేస్తున్నానో, పోరాటం చేస్తాను చెప్పుకుంటే ఇప్పుడు నాయకుడు కాలేడు కూడా. ఇలా మీరు చేస్తున్న ప్రయత్నం ఏంది? రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. నాని గారిని ఒకటే అడుగుతున్నా నేను మీ ద్వారా, ఈరోజు పార్టీ పరంగా రెచ్చగొట్టి సామాన్యులను రోడ్డుపైకి తీసుకొచ్చి పల్లెల్లో గొడవలు కొట్టుకునేలాగా చేస్తున్నాం. అదే 5 సంవత్సరాల్లో ఈరోజు అతను డాబా పగలు కొట్టాం, పూలంకట పగలు కొట్టారు, ఇండ్లు పగలు కొడుతున్నారు. రమణ గారిపల్లిలో సర్పంచ్ ఎస్సీ వాళ్ళు ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు, ఇల్లును పోయి. ఇదంతా ఎందుకంటే ఒక రకమైనటువంటి అతను ఏదో చెప్పుకోవడం కోసం, పదవులు వస్తాయని అలా చేసుకుంటూ వస్తాయనేటువంటి ఒక భ్రమలో నుంచి. నేను ఒక్కటే అడుగుతున్నా నాని గారు గుండె మీద చేసుకుని చెప్పు. నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కాదు. 5 సంవత్సరాలు నీ క్వారీ ఒకరోజు మూసారని అడుగుతున్నా. నాకు పైన వేశారంటారు. 4 సంవత్సరాలు గవర్నమెంట్ అయిపోయి ఎలక్షన్కి 6 నెలలకు ముందు క్వారీ మీద పైన వేశారంటే నిజంగా నీకు మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఫైన్ వేసి కోర్టుపై నిజంగా నీ క్వారీ ముగిపించాలనుకుంటే నీకు చిన్న నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకునేలాగా ఫైన్ వేస్తాడా? నీ క్వారీ జోలికి పోకుండా టచ్ చేయకుండా ఫైన్ వేస్తారా? నీ మీద నీ పార్టీలో అపనమ్మకం ఏర్పడుతుందని ఫార్మల్గా ఒక నోటీస్ ఇచ్చి స్టే తెచ్చుకోమనేలాగా నీకు అవకాశం కల్పించారా తప్ప నీ క్వారీని ముయ్యాలనుకుంటే నీకు ఫైన్ వేసి కాగితం ఇస్తాను. చంద్రబాబు దగ్గర, లోకేష్ గారి దగ్గర, కిలార్ రాజేష్ గారి దగ్గర నువ్వు చూపించుకోవడానికి, నేను చెప్పుకోవడానికి ఒక ఫైన్ కాగితం తీసుకున్నావు తప్ప ఒక గంట నీ క్వారీ మూసుంటే చెప్పమని అడుగుతున్నా. దాంట్లో కంటిన్యూస్గా మాట్లాడుతున్నా మీ ద్వారా. మరలా నేను అబద్ధం చెప్పే వ్యక్తిని కదా, మరలా చెప్తున్నా. సాక్షాత్ నేనే ఈరోజు ఈ మాట తప్పనిసరి పరిస్థితి చెప్పాల్సి వస్తుంది, తప్పనిసరి చెప్పి తీరాల్సి వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చాలామంది తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి పల్లెల్లో గొడవలు చేసి ఏదో జరిగిపోతుందని నేను పోరాటం చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులను బలి చేస్తున్నావు. కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలియాలి, నీ పార్టీ వ్యక్తులకు కూడా తెలియాలి. సాక్షాత్ నీ క్వారీ కాడికి ఏడీ మైండ్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో, మామూలు ఇన్స్పెక్షన్కి మూయడానికి కాదు, ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే వెంటనే నాని గారి మీద నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. ఆర్టీవీ ప్రసాద్ అంటే నీ బంధువు ద్వారా నాతో మాట్లాడలేదని అడుగుతున్నా. నా ద్వారా నువ్వు డిఎంజీ మైండ్స్ చెప్పించుకోలేదని అడుగుతున్నా. నీ సమక్షంలో నువ్వు వింటుండగా వెంకటరామ స్వామి సాక్షిగా చెప్తున్నా, నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట, నాని నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. వ్యాపారులు వేరు, రాజకీయం వేరు. కడుపు కొడితే పాపం అది. నువ్వు అతను కడుపు కొట్టే ప్రయత్నం చేస్తే నేను అంగీకరించును అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాని వింటుండగా డిఎంజీ మైండ్స్కి చెప్పి అతను క్వారీ కాడు కూడా ఒక మనిషిని పోనీయకుండా ఆపి తన క్వారీని తను గుండెలా చేసిన వ్యక్తి నేను అని చెప్తున్నా. నేను భగవంతుడికి ప్రమాణం చేసి చెప్తున్నా. అంటే నీకు 5 సంవత్సరాల్లో నీ వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కావాల్సి వచ్చారు, పెద్దిరెడ్డి గారు కావాల్సి వచ్చారు. నీకు 12 లారీలు ఉన్నాయి, నీ అప్పుడు పెట్టావు, నీకు ఇస్తే అప్పుడు పెట్టు. నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ అని పెట్టావు. నీ 12 లారీలు నాకు ఉన్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ అని చెప్పావు. ఈ 12 లారీలు ఒక్క రోజైనా ఒక గంటైనా ఆపారా నీకు ట్రాన్స్పోర్ట్ సీజ్ చేసిన అడుగుతున్నా. 5 సంవత్సరాలు నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావా అని అడుగుతున్నా. స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో. నీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు బకాయిలు కూడా శుభ్రంగా కట్టలా. పెద్దిరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి. నీ కరెంటు బకాయిలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా. ఎందుకు మూయలేదు? వైఎస్ఆర్సీపీతో నీకున్న ఆరో సాన్నిహిత్యం ఏంటి? పెద్దిరెడ్డి గారితో నీకున్నటువంటి బంధుత్వం ఏంది నీ భార్య ద్వారా? మీరే చెప్తా నా భార్య దగ్గర బంధువు పెద్దిరెడ్డి గారని. అంటే పెద్దిరెడ్డి గారు సహకరించారు.
చాలా దగ్గరగా ఉన్న పెద్దిరెడ్డి గారితో. నాతోనూ పెద్దిరెడ్డి గారు ఒక్కొక్కసారి అపార్థం నాతోనూ చెప్పించుకున్నావు. నేను గౌరవంగానే చూసుకున్నా. పెద్దిరెడ్డి గారు నీకు వెనకాల వెన్నుముకలాగా గాడిపాదర్లాగా నిలబడ్డాడు ఆ రోజు. కాబట్టి నీ క్వారీ మూయలేదు, నీ లారీలు మూయలేదు, నీ ఇండస్ట్రీ మూయలేదు. అదనంగా నీ బంధువైన గిరినాయుడు గారికి మద్దినాయనపల్లిలో గత 5 హెక్టార్లు క్వారీ ఉంటే మరో 3 హెక్టార్లు మద్దినాయనపల్లి 8 హెక్టార్లు క్వారీ ఇచ్చి నీకు బ్లాక్ గ్రానైట్ క్వారీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నీ బంధువుకు 3 ఎకరాలు 3 హెక్టార్లు పాతది కొనసాగిస్తూ అదనంగా 3 హెక్టార్లు ఇవ్వగలడం అంటే నీకు ఎంత సాన్నిహిత్యం ఉంటే ఇస్తారని కూడా అడుగుతున్నా. ఇదే కూడా కాదు, మీకు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు, మీ నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ వ్యాపారాల నుంచి నీ నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేశామని కూడా చెప్తున్నాం. ఒక కేసు ఏ రోజైనా పెట్టుంటే ఒక డిఎస్పీని సీఐని చెప్పండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాల నాన్నగారి పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఒక కేసు పెట్టించుంటే చెప్పండి. ఒకరోజు జైలు స్టేషన్లో పిలిపించుంటే చెప్పండి. ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పండి. అదే తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుంచి 2019 వరకు నా మీద 88 కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు. తమిళనాడు తీసుకెళ్ళి నన్ను కొట్టారు. అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళం మేము. అపోజిషన్లో ఆప్యాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దిరెడ్డి గారితో కావచ్చు, అప్పుడప్పుడు నాతో కావచ్చు, నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా, ఏ చిన్న ఇబ్బందులు రాకుండా, నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దిరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వాడుకున్న వ్యక్తివి నువ్వు కాదని అడుగుతున్నా. నేను వెంకటేశ్వరం సాక్షిగా చెప్తున్నా. అతని సమక్షంలో డిఎంసీ గారికి ఫోన్ చేసి చెప్పా, అతను వింటున్నా. కానీ అంటే ఈరోజు 5 సంవత్సరాల్లో మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా వ్యవహరించావు. ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విలనగా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు. సరే, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందంటారు, ఇంత పెద్ద విజనరీ అంటారు చంద్రబాబు గారు, లోకేష్ గారు. సరే, వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే అంత విజనరీ, అంత గొప్ప దూరదృష్టి కలిగిన వాళ్ళు 5 సంవత్సరాలు నాని గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీతో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు. అన్ని రకాలుగా బాగుపడ్డాడు, అన్ని రకాలుగా బాగున్నాడు. ఇతను పోరాటం చేయడం ఏందని ఒక క్షణం ఆలోచించే స్థితిలో లేని అమాయకులుగా ఉన్నారు. మీ దగ్గర అతిశయంగా అమాయకులుగా ఉన్నారు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే లోకేష్ గారు, నాకు అర్థమైంది, నాన్నగారు వెళ్ళి లోకేష్ గారు దున్నపోతు ఈనిందంటే అవునా నాని అటైతే పార్లమెంట్ జున్ను తీసుకురా తిందాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అరే దున్నపోటు అయింది, దున్నపోతు ఈనడం అయింది, నన్ను జున్ను రావడం అయింది ఆలోచించే పరిస్థితులు లేరు. ఇతను ఏదైనా చెప్తే దాన్ని తనని చెప్తున్నారు. నేను నిజంగా నాని అదృష్టవంతుడు. ఇక్కడేమో పెద్దిరెడ్డి గారితో మాట అందరితో సాన్నిహితంగా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేశాడు రిలేషన్షిప్. అక్కడేమో కిలార్ రోజేష్ గారిని పట్టుకుని గాడ్ ఫాదర్ అంట చెప్తూ ఉంటాడు. నాకు ఏదైనా ఇష్యూ వస్తే నాకు కిలార్ రోజేష్ ఉన్నాడని. ఇక్కడ అవసరం వస్తే పెద్దిరెడ్డి రామచంద్ర గారు, చెవిరెడ్డి గారు కావాలి. అక్కడ అవసరం వస్తే కిలార్ రోజేష్ గారు ఉన్నారు. కిలార్ రాజేష్ గారు నాకు చాలా సన్నిహితుడు, నాకు బ్యాక్ బోను, నేను అక్కడ చూసుకుంటాడని. వీళ్ళందరి మధ్యలో ఏ సంబంధం ఉందో, నాకు ఆర్థిక సంబంధం ఉందా, ఇతరత్ర సంబంధం ఉందా, వ్యక్తిగత సంబంధం ఉందా, నాకైతే తెలియదు. కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం. కానీ బలవుతున్నది ఎవరో సామాన్యులు కాదా అని అడుగుతున్నా. ప్రశాంతంగా చంద్రగిరి నియోజకవర్గంలో నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యాల వల్ల ఈరోజు చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టడం కోసం, ఇప్పుడు అన్నీ కొట్టడం కోసం నువ్వు చేస్తున్న నాటకాల వల్ల. మన ఎవరో చెప్తున్నారు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బోని ఏడ్చా అంట. ఏడ్చి సార్ రాక్షసుడు సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుర్మార్గుడు సార్, అతని నుంచి నేను బయటపడాలంటే నాకు మంత్రి ఇవ్వండి సార్, తుడాచారమని ఇవ్వండి సార్, ఏదో కార్పొరేషన్ ఇవ్వండి సార్, కొండపైన దర్శనాలకు ఒక 50 ఇవ్వండి సార్, ఇవ్వలేకపోతే ఒకతంతో అప్లికేషన్, అతను తట్టుకోవాలంటే నన్ను గుర్తించండి సార్ అన్నమాట. ఏదో నాకు అర్థం కాకుండా గుర్తించేది? 5 సంవత్సరాలు ఎప్పుడు జైలుకి వినావా, ఎప్పుడు పోలీసు అయినా వినావా? 5 సంవత్సరాలు వ్యాపారాలు ఎప్పుడైనా ఆపేవా? 5 సంవత్సరాలు నీకన్నా చిన్న ఇబ్బంది కలిగిందా? నాకు అర్థం కావడం లేదు.
ఈరోజు వచ్చేటప్పటికి సామాన్యులు సఫర్ చేస్తున్నారు.